న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జువ్వల దిన్నకు దేనికి వస్తున్నారో సమాధానం చెప్పాలని టీడీపీ ప్రభుత్వంలోనే మత్స్యకారులకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, ప్రజల్లో వైసీపీ పార్టీపై నమ్మకం పోయిందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని వాటర్ ట్యాంక్ వద్ద అంబేద్కర్ సేవా సంఘం ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే సునీల్ కుమార్ గూడూరు పట్టణంలోని అగ్నిమాపక కేంద్రం వద్ద అగ్నిమాపక వారోత్సవాలకు ప్రారంభించిన గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి వారి ఉత్సవాల్లో భాగంగా బద్దెవోలు రోడ్డు సమీపంలో వెలిసి ఉన్న శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం శ్రీ పార్వతీ పరమేశ్వరులకు వైభవంగా కళ్యాణం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జువ్వల దిన్నకు దేనికి వస్తున్నారో సమాధానం చెప్పాలని, టీడీపీ ప్రభుత్వంలోనే మత్స్యకారులకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, ప్రజల్లో వైసీపీ పార్టీపై నమ్మకం పోయిందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో శాసనసభ్యులు సునీల్ కుమార్ మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జువ్వల దిన్నెలో పర్యటిస్తున్నారని తెలిసిందని, అక్కడ ఏమి జరిగిందని ఆయన వస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. మత్స్యకారులకు రక్షణగా అత్యాధునికమైన బోట్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని, గస్తీని పెంచడం జరుగుతోందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో మత్స్యకారులకు చేసింది ఏమీ లేదని, గత ప్రభుత్వంలో 10,000 ఇస్తున్న నగదు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 20,000 చేసిందని గుర్తు చేశారు. జువ్వల దిన్నెలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేక ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ పర్యటిస్తున్నారని, ప్రజలు ఇప్పటికే వైసీపీ పార్టీని మర్చిపోయారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నాయకులు కిరణ్ కుమార్, శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, రహీం, శివకుమార్, రవీందర్ రెడ్డి, హరి, పెంచలయ్య, వైఎస్ఆర్, సురేంద్ర, సునీల్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఏం జరిగిపోయిందని మీరు జోలు దేనికి వస్తున్నారో సమాధానం చెప్పి రండి. మీ 5 సంవత్సరాల్లో మీరు పరిపాలించిన 5 సంవత్సరాల్లో మత్స్యకారులకి నయ్యా పైసా పనున్నా మీరు చేశారా? వాళ్ళ సంక్షేమం కోసం మీరు ఏదన్నా మీ బడ్జెట్లో కానివ్వండి, మీ గవర్నమెంట్లో కానివ్వండి, ఏదైనా డబ్బులు కేటాయించారా? మీరు ఏం చేశారని ఈరోజు దాన్ని రాజకీయం చేసేదానికి వచ్చేటువంటి కార్యక్రమం అందరికీ తెలిసిన విషయమే. ఈ మధ్య బోట్లు 8 బోట్లు మన వాళ్ళు పట్టుకోవడం, అవన్నీ కూడా జోడు దీనిలో ఉంచడం, తర్వాత దొంగతనంగా అర్ధరాత్రి వచ్చి ఆ 8 బోట్లను కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళిన వెంటనే అధికారులు గవర్నమెంట్కి కంప్లైంట్ చేయడం అయిన తర్వాత ఇక్కడ మంత్రి ఆనం నారాయణ గారు అట్లాగే ముఖ్యంగా ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలు, అంటే కావిరి దగ్గర నుంచి మొత్తం సూర్యాపేట ఎమ్మెల్యేల వరకు, అట్లాగే అంతకన్నా ముఖ్యంగా ఈ యొక్క మత్స్యకారులని ఎప్పుడు కూడా వెన్నంటి కాపాడేటువంటి పేద సోదరులు అందరూ కూడా మన నెల్లూరు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టి ఏం చేద్దామని మొత్తం అన్ని డిపార్ట్మెంట్ సమన్వయపరిచి మీటింగ్ పెట్టి దానికి తగిన జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలనే విషయం కూడా చర్చించడం జరిగింది. దాని తర్వాత కొల్లు రవీందర్ గారు కూడా వచ్చి దీనిపైన ఏమేమి చేయాలి, అట్లాగే ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇచ్చి, ఇప్పుడే మా కిరణ్ చెప్పినట్టు మన బోట్లన్నీ కూడా ఇబ్బందికరమైన బోట్లు, నాణ్యత లేని బోట్లు, వాళ్ళంతా స్టీల్ బోట్లు, ఆ బోటుకు కానీ మన బోట్లు ఢీకుంటే మన బోట్లు కొనాలనేటువంటి కార్యక్రమం. కాబట్టి ఖచ్చితంగా బోట్లు కొత్తవి కొనాలనేటువంటి ప్రతిపాదన చేయడం, అలాగే దుగరాజపట్నంలో ఉన్నటువంటి 3 బోట్లు కూడా రిపేర్లో ఉండడం, ఆ 3టిని కూడా కలెక్టర్ గారు అర్జెంటుగా రిపేర్కి పంపించడం, అలాగే వెంటనే ఒక కొత్త బోటు కలెక్టర్ గారు కొనడం, తర్వాత ముఖ్యమంత్రి గారికి చెప్పిన తర్వాత 4 బోట్లని ముఖ్యమంత్రి గారు శాంక్షన్ ఇవ్వడం, సామర్థ్యం తగ్గకుండా చెన్నై బోటుకి ఏమాత్రం తీసిపోకుండా ఇంకా ఎక్కువ సామర్థ్యంతో బోట్లు మీరు కొనండి అనేటువంటి ఆదేశాలు సీఎం గారు ఇవ్వడం, తర్వాత నిన్న మొన్న కూడా 2 మత్స్యకార సంబంధించిన బోట్లని మన వాళ్ళు పట్టుకోవడం, అది మన ఆధీనంలో కూడా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే విషయం జరిగిన వెంటనే స్పందించేటువంటి గవర్నమెంట్, మా ఇండియా గవర్నమెంట్ అని చెప్పేదానికి మేము ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చెప్తున్నామని చెప్పి మేము తెలియజేస్తాం. అసలు మీ కుట్రంతా మీ యొక్క ఇబ్బంది అంతా ఏంటంటే, జువ్వల దీనిలో ఈ యొక్క షిప్ యార్డ్ ఒకటి కొత్తది కడుతూ ఉన్నాం. దాదాపు 288 కోట్లతో మా యువ నాయకుడు, రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర నాయకుడు మా లోకేష్ బాబు గారు వచ్చి దాన్ని శంకుస్థాపన చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం.
అది మీరు ఓర్చుకోలేక అదేదో గందరగోళంగా దాని గురించి మీరు మాట్లాడతా అట్టయిపోతుంది ఇట్టయిపోతుంది అని చెప్పి ప్రజల్లో ఏదో విధంగా చెప్పాలని ప్రయత్నం చేశారు. మీ యొక్క వాదనలు కానీ మీ మాటలు కానీ ప్రజలెవరు మత్స్యకారులు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి మళ్ళీ ఏదో విధంగా డిస్ప్యూట్ చేయాలా, మన జరిగిన ఇష్యూని దాని పెద్ద కారణంగా అబద్ధంలో చూపించి మీరేదో వచ్చినట్టు ఇక్కడేదో మీరు అన్యాయం చేస్తున్నట్టు ఇగో ఈ మత్స్యకారులు విషయాన్ని మీరు వస్తున్నారు. మేము చెప్పేది ఒకటే, అప్పుడు నందమూరి తారక రామారావు దగ్గర నుంచి ఇప్పుడు దాకా కూడా మత్స్యకారుల యొక్క సంక్షేమానికి పాటుపడింది ఎన్డీఏ గవర్నమెంట్, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అని మేము చెప్తూ ఉన్నాం. మేము తెలియజేస్తున్నాం. ఈరోజు మత్స్యకారులకు వేటకు వెళ్ళని పరిస్థితిలో మీరు 10,000 ఇస్తుంటే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకో 10,000 పెంచి 20,000 రూపాయలు ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి మా మత్స్యకార సోదరులకు కూడా నేను తెలియజేస్తున్నాను. మీరు ఇలేదే, మీరు ఇచ్చు కదా, ఆ రోజు మీరు మత్స్యకారులను మాట్లాడారు కదా, మీరు ఇచ్చు కదా, మీరు ఇవ్వలేదే. అట్లాగే ముఖ్యంగా ఈరోజు వాళ్ళకి బోట్లు కానివ్వండి, అట్లాగే మోటార్స్ కానివ్వండి, అలాగే చిన్న చిన్న స్కూటర్స్ కానివ్వండి, వలలు కానివ్వండి, ఏ గవర్నమెంట్ ఇచ్చిందంటే ఆ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఒకటే అని చెప్పేదానికి మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. మేము మత్స్యకారుల కోసం ఈరోజు కూడా పోరాడుతున్నాం. వాళ్ళ ఆశయాల్ని ఎక్కడ కూడా ఉమ్ము చేయకుండా అన్ని పరిష్కార దిశగా వచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నాం. మొన్న కూడా మత్స్యకారులు ఒక మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో కూడా ఒకటే చెప్పారు, మాకు ఎప్పుడు కూడా ఏదైనా చేసిందంటే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఏమో, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏం చేయలేదు. మనం కూడా వాళ్ళు లాగేటువంటి ఊపిలో మనం పడకూడదు, కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఉండాలనేటువంటి మాట అక్కడ జరిగిన విషయం కూడా చర్చించిన విషయాన్ని ఒకసారి మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఏమీ లేదంటూ ఇక్కడికి వచ్చేసి మేమేదో మత్స్యకారులతో వీలు నింపుతాం, మేము వస్తే ఈ చేస్తాం మీరు వచ్చేది లేదు. ఎందుకంటే ఆల్రెడీ డిసైడ్ మీరు ఎప్పుడైతే మావిగాను గందరగోళం మాట్లాడారు రాజధాని గురించి, ఆ రోజే మీకు రాష్ట్రం పట్ల అవగాహన లేదనేటువంటి విషయాన్ని కూడా పూర్తిగా ప్రజలకు కూడా అర్థమైపోయింది. మీరు ఎట్లా మాట్లాడుతానంటే మేము చెప్పకూడదు, అట్లా ఆ విధంగా మారుతున్నటువంటి కార్యక్రమం. అంటే మీకు రాజధాని అంటే ఒక గౌరవం లేదు. మీరున్న 5 సంవత్సరాల్లో మీరు ఏ మావిగాను అనుకున్నారో ఆ మావిగాని మీరు ఇప్పుడు చేయలేరా? ఆ రోజు చేయొచ్చు కదా మావిగాని అంటే, ఆ రోజు మీ చేతిలో ఉంది కదా చట్టాలు న్యాయాలన్నీ కూడా మీరు చేయొచ్చు కదా. ఇప్పుడు ఏంటంటే మీరు అది పెద్ద పనే, నేను మళ్ళీ అసెంబ్లీలో వస్తే అసెంబ్లీలో పెట్టి మళ్ళీ చట్టాన్ని మారుస్తానని చెప్పడం నిజంగా దారుణమైన విషయం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియజేస్తున్నా. ఈరోజు మీ పార్టీలోనే మీరు ప్రవర్తించేటువంటి తీరు పట్ల అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏమైందబ్బా జగన్మోహన్ రెడ్డి గారికి, ఏమంటే మాట్లాడేస్తున్నాడే, అన్యాయం మాట్లాడుతున్నాడే, చూసేవాళ్ళు కూడా మనం కూడా సమాధానం చెప్పుకోలేకపోతున్నామే కార్యకర్తలు అయినటువంటి విషయాన్ని కూడా ఒకసారి మీకు తెలియజేస్తున్నాం. అలాగే 3 మాజీ మంత్రులు కూడా స్పష్టంగా బహిర్గతంగా మీ సజ్జల రామకృష్ణ రెడ్డి గారు టెలికాన్ఫరెన్స్ పెడితే ఒకటే చెప్పారు, మేమైతే దీనిపైన మాట్లాడడం, ఇప్పటికే మాకు ప్రజల్లో కార్యకర్తల్లో అవమానం జరిగింది, మేము ఒకటే చెప్తున్నాం, అవసరమైతే పార్టీకి రాజీనామా చేస్తాం తప్ప దీనిపైన మేమైతే ఇచ్చే సమస్య లేదు, అమరావతి బ్రహ్మాండంగా ఉంది, అమరావతి బ్రహ్మాండం కడుతున్నారనే విషయాన్ని కూడా స్పష్టం చేసిన విషయం కూడా మీరు పేపర్లో ఈ మధ్య చూశారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం. ఈరోజు 288.30 కోట్లతో ఈరోజు ఈ యొక్క షిప్ యార్డ్ని కడుతున్నటువంటి పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పేదానికి ధైర్యం ఉన్నాం. గతంలో మీరు ఇచ్చిన జీవోల వల్ల ముఖ్యంగా రామాయపట్నం పోర్టుతో పాటు జువల్జిన్ని హార్బర్ కూడా కట్టకుండా పోయినామంటే మీరు ఇచ్చిన పిచ్చి జీవోల వల్లే జరిగిందని చెప్పి కూడా మరోసారి స్పష్టం చేస్తున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే దీంట్లో 130 కోట్లు కేంద్ర నిధులు, 150 కోట్లు రాష్ట్ర నిధులు విడుదల చేసినటువంటి పరిస్థితి కూడా ఒకసారి మీ పెద్దలకు కూడా గుర్తు చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. దాదాపు 128 ఎకరాల్లో దాదాపు 200 పైగా బోట్లు నిలిచే హార్బర్ నిర్మాణం కూడా చేపడుతున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అలాగే ఎంతోమంది నిరుద్యోగులకి అక్కడ ఉపాధి కల్పించేటువంటి దాన్ని కూడా మేము చేస్తున్నాం. అలాగే గత 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా మీరు ఒక్క హార్బర్ను కూడా ఏర్పాటు చేసినటువంటి దాఖలాలు లేవని చెప్పి నేను తెలియజేస్తున్నాం. ఒక శంకుస్థాపన కానీ ఒక హార్బర్ ప్రపోజల్ కానీ ఎక్కడ కూడా చేసిన దాఖలాలు మీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి లేదని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఈరోజు మేము ఈ యొక్క పరిశ్రమలు తెస్తుంటే, హార్బర్లు కట్టిస్తుంటే, మత్స్యకారుల కుటుంబాలు మారుస్తుంటే మీరు ఒప్పక ఏదో ఒకటి చేయాలా, ఏదో ఒకటి చేసి మన రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతో మీరు రకరకాల ప్రకటనలు చేయడం, అలాగే మీ నాయకులు మీ దగ్గరికి వచ్చి అదేదో అన్యాయం జరిగిపోతుంది రమ్మని చెప్తే ఇంకే రాష్ట్రంలో ఏ సమస్య లేనట్టు ఇదొక్క సమస్య ఉన్నట్టు మీరు అక్కడికి రావడం కూడా బాగలేదని చెప్పి తెలియజేస్తుంది. ఇప్పటికైనా మాజీ
ముఖ్యమంత్రి గారు, పులివెందుల ఎమ్మెల్యే గారు మీకు మేము తెలియజేస్తున్నాం. వచ్చేందువల్ల మీ పరుగు పోద్ది, ఇంకోట్లయితే లేదు. మిమ్మల్ని జనాలు ఇప్పటికే చులకనగా చూస్తున్నారు, ఇంకా కూడా జనాల్లో మీరు చులకన అయిపోతారని చెప్పి కూడా మరొకసారి నేను తెలియజేస్తూ, మత్స్యకారుల అభివృద్ధికి సంక్షేమానికి ఎప్పుడు ఎల్లవేళ ఎన్డీఏ ఉన్నంత వరకు కట్టుబడి ఉంటామని చెప్పి కూడా ధైర్యంగా తెలియజేస్తూ, వైఎస్ఆర్సీపీ అధినేత ఆయనకు ఒకటే తెలియజేస్తున్నాం, దయచేసి మీరు వచ్చి రచ్చలు చేయాల్సిన అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాం. మీరు వస్తే రచ్చలే, మీరు వస్తే ఎవరో ఒకరు చనిపోతారు. మీరు వ్యాన్ కింద పడి చనిపోయినా మీరు పట్టించుకోరు. వాళ్ళకి సహాయం చేయాల్సింది మళ్ళీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ గవర్నమెంట్. ఎంతమంది చచ్చిపోయారు ఆలోచించండి. మీ ప్రతి పర్యటనలో చనిపోతున్నారు, ప్రతి దగ్గర మీరు పోలీసులు తిరగబడుతున్నారు, ప్రతి దగ్గర ట్రాఫిక్ రూల్స్ అధిగమిస్తున్నారు, ప్రతి దగ్గర ఈ యొక్క ఎమర్జెన్సీ సంబంధించిన వెహికల్స్ వచ్చేటువంటి అక్కడ పేషెంట్లు కూడా మీ జీవన చనిపోయే కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. వస్తే మీరు నిజంగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి వస్తే మీ ప్రోటోకాల్ ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తూ ఉంది. కానీ అది కూడా లేకుండా మీరు ఎక్కడో రౌడీ ముఖం తీసుకొచ్చి ఒక 100 మందిని మీ సొంత బాడీ గార్డును పెట్టుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా ఆ పర్యటన రద్దు చేసుకోండి. రద్దు చేసుకోకపోతే మీరే జనాల్లోకి వెళ్తూ అవుతారని చెప్పి కూడా పులివెందుల ఎమ్మెల్యే గారికి తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రిగా ఉండి ఆంధ్రప్రదేశ్ని అన్ని రంగాల్లో అధోగతి పాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మత్స్యకారులు అనేవాళ్ళు ఈరోజు గుర్తొచ్చినట్టుంది. ఆయనకి ఇన్ని రోజులు మత్స్యకారులు ఎక్కడ ఉన్నారో ఏమనేది మటుకు అధికారంలో ఉన్నప్పుడు తెలియలేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గతంలో కూడా మత్స్యకారులకు వలలు తీసేయడం జరిగింది, బోట్లు తీసేయడం జరిగింది. ఇవన్నీ కూడా మత్స్యకారులకు మేము ఉన్నామని చెప్పిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు నందమూరి తారక రామారావు చెప్పాడు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. నువ్వు 5 సంవత్సరాల పరిపాలనలో మత్స్య సంపదను మొత్తం దోచేసి అది ఒక వ్యాపారంలాగా చేసుకున్నావు. వేరే వ్యాపారాలు ఏం కాదు, ఇది కూడా నాకు వ్యాపార సంస్థ, దీని వారి ద్వారా కూడా నేను సంపాదించుకోవచ్చని చేసిన ఘనత నీకు ఒక్కడికే దక్కుతుంది. 8 నెలల క్రితం అదేవిధంగా కావేలి దగ్గర ఉన్న జువిల్ దగ్గరికి వచ్చి మత్స్యకారులు చేపలు దొంగతనం చేసి ప్రతిసారి వాళ్ళ దగ్గర ఉండేది స్టీల్ బోట్లు, మన దగ్గర ఉండేది చెక్క బోట్లు. వాళ్ళు స్టీల్ బోట్తో కొడితే మనం ముక్కలు అయిపోతాయి పరిస్థితులు. వాళ్ళ దగ్గర హై టెక్నాలజీ ఉంది కాబట్టి ఆ టెక్నాలజీ ద్వారా మనకి పూర్తిగా మన మత్స్యకారులకి అందరికీ నష్టం చేసిన విషయం అందరికీ తెలుసు. ఇది పత్రికల్లో కూడా చాలాసార్లు ప్రకటించారు. 8 నెలల గట్టిన పట్టుకున్న బోట్లు కూడా వాళ్ళు మత్స్యకారులు దొంగతనంగా వచ్చి తీసుకొని వెళ్ళడం జరిగింది. దానిపై మనం కంప్లైంట్ చేయడం జరిగింది. దానిపై మన పార్టీ తరఫున ఎన్నో పత్రికా ప్రకటనలు ఇవ్వడం జరిగింది. మన శాసనసభ్యులు గారు కూడా దానిపై తెలియజేయడం జరిగింది. అదేవిధంగా పార్లమెంట్ రాజ్యసభ సభ్యుడు మస్తాన్ యాదవ్ గారు కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా దినదినం కూడా తెలుగుదేశం పార్టీ మత్స్యకారులకు మేము ఉన్నామని తెలియజేస్తూ ముందుకు పోతుంటే ఈరోజు ఆయన ఏదో నేను చేస్తాను, నేను చూస్తాను, నేను చెప్తాను, నాకు అన్నీ తెలుసు అన్నాడు. ఏమి చేయకుండా 5 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో అక్కడ ప్రజలందరూ ముంచేసి వెళ్ళిపోయిన విషయం తెలుసు. జూలు దీనిలో కూడా ఈ మత్స్యకారుల కోసం మనం సపరేట్గా ఒక పార్కును ఏర్పాటు చేసి అక్కడ జువలు దీనిలో మనం అటానమస్ మారిటోనియం షిప్ యార్డ్ సిస్టమ్ డెవలప్మెంట్ సెంటర్ను మన ఏర్పాటు చేయడం ద్వారా దేశంలోనే అటానమస్ షిప్ యార్డు జువలులో అభివృద్ధి చెందుతూనే మన ఐటీ శాఖ మంత్రులు, విద్యాశాఖ మంత్రులు అయినటువంటి లోకేష్ బాబు గారు వచ్చి ప్రారంభోత్సవం జరిగింది. ఇవన్నీ అభివృద్ధితో ముందుకెళ్తున్నది ఆయనకి కనిపిస్తున్నప్పటికీ ఆయన ఏదో మాట్లాడాలనే దురుద్దేశంతో మాట్లాడుతూ రేపు 15వ తేదీ వచ్చి అంటే ఆయన జైల్లో ఉన్నాడు విమర్శించడం ఆయన మామూలుగా తెలుసు. అంటే బోట్లు ఎత్తుకుపోయినప్పుడు ఆయన కూడా దాంట్లో తమిళనాడు జాలర్లు తీసుకుపోతున్నారు, పనిలే ఉన్నాడు. ఆ రోజు తెలియదా? ఆ రోజు అడగాల్సిన బాధ్యత నీకు లేదా? ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న అభివృద్ధిని ఓర్చుకోలేకుండా కానీ అవినీతిని, అక్రమాన్ని, అరాచకాలు జరుగుతున్నప్పుడు దాని మీద మాట్లాడాల్సిన బాధ్యత లేదా? నువ్వు 5 సంవత్సరాలు గాలికి వదిలేసి ఈరోజు జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే మాట్లాడుతున్నావని, నువ్వు ఏమి చేసినా ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితి లేవని తెలియజేస్తున్నావు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేక హక్కులు కల్పించారని, ప్రపంచ మేధావి ఆ మహానీయుడిని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా గూడూరు పట్టణంలోని 1వ వార్డు రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద సీనియర్ నాయకులు శివకుమార్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
అంబేద్కర్ సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగిన జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే సునీల్ కుమార్ హాజరయ్యారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే చెందిన వ్యక్తి కాదని, వర్గాల ప్రజల అభివృద్ధికి రాజ్యాంగంలో అనేక హక్కులు కల్పించారని గుర్తు చేశారు. ఆయన కల్పించిన హక్కుల వల్ల రోజుకు ఎంతో మంది పేదవారు ఉన్నత స్థాయిలో ఉన్నారని, ఆ మహానీయుని ప్రతి ఒక్కరూ దైవంతో సమానంగా పూజించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, గోను శివకుమార్, చిరంజీవి మురళి, వేగురి రాజేంద్ర, వసంత్ కుమార్, శ్రీనివాసులు, వెంకటేశ్వర రాజు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. जोहार डॉक्टर बी आर अंबेडकर गाరికి जोहार डॉक्टर बी आर अंबेडकर गाరికి जोहार डॉक्टर बी आर अंबेडकर गाరికి साजिस्तान अंबेडकर वसंत ఓకే కంటిన్యూ ఏంటి సార్ ఉన్నా అక్కడ సైడ్ ఓకే పని ముందుగా పెద్దలు మమ్మల్ని చిన్నప్పటి నుంచి ఏ చిన్న విషయం వచ్చినా కాలేజీలో కొట్లాట్లు గలపాలు జరిగినా మమ్మల్ని అందరినీ సేవ్ చేస్తున్నటువంటి మా శివన్నకి, మా సిపిఎం గోపాలన్నకి ముందుగా ధన్యవాదాలు తెలుపుతాను. ఎందుకంటే పొలిటికల్ ఎంట్రీ అయినా ఉంటే వాళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి అని చెప్పి ఎక్కడన్నా ధైర్యంగా చెప్పేటువంటి పరిస్థితి. ఏదైనప్పుడు ఈరోజు నాయకుడు, మా దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ గారి జయంతి 335వ జయంతి సందర్భంగా గూడూరు పట్టణంలో ఎన్ని మహానుభావుడు అంబేద్కర్ గారి ఈ యొక్క విగ్రహాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా మా మున్సిపల్ కమిషనర్ గారు మొత్తం రంగులు ఇచ్చినందుకు మా మున్సిపల్ కమిషనర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా టవర్ క్లాక్లో లైట్లు, ఫ్లడ్ లైట్లు అంబేద్కర్ గారికి ఎదురుగా, అంటే ఆ బొమ్మకి ఎదురుగా వేసినందుకు కూడా మా కమిషనర్ గారికి రెండోసారి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే ఎంతోమంది కమిషనర్లు గూడూరుకు వచ్చారు, కానీ ఇటువంటి కమిషనర్ నేనైతే చూడాల. నేను కూడా 95లో మున్సిపల్ చైర్మన్ చేసిన ఎంతోమంది కమిషనర్లు పనిచేశారు, కానీ ఇటువంటి మంచి మనసు ఉన్నటువంటి కమిషనర్, ఎక్కడ కూడా సమస్య వస్తే స్పందించే కమిషనర్ ఎప్పుడు చూడలేదు. మా కమిషనర్ గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి చెప్పాను ఆల్రెడీ, మా పెద్ద ఆయన శివన్న, ఆయన ఫ్రెండు, ఆయన తమ్ముడు, ఆయన చింత చిరంజీవి గారు, అట్లాగే మా గుట్టపూడి శివ, ఆయన వేరే వాడు పిల్లక హరిన వాళ్ళ పిల్లకాయలందరూ కూడా నా వాళ్ళే, నాకు ఎవరు వేరే వాళ్ళు వాళ్ళు అలిగేసిపోతారు తప్ప నేను ఎవరికి పంపించే పరిస్థితి లేదు. వాళ్ళు అలిగి తర్వాత తెలుసుకొని వస్తున్నారు తప్ప మనకు ఎవరు శత్రువులు కాదు. నా అర్జున్ వాళ్ళు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నా సొంత తమ్ముళ్ళే లెక్క. వాళ్ళు ఏ పార్టీలో నాకు అనవసరం, నా సొంత తమ్ముళ్ళే లెక్క. ఎందుకంటే ఎవరున్నే లేకపోయినా నా అర్జున్ పాలెం ప్రజల దయ వల్ల, గూడూరు దయ వల్ల ఎమ్మెల్యేగా మున్సిపల్ చైర్మన్ గెలిచా. దాన్ని ఎవరు మాట్లాడలేదు, ఎవరికైనా ఆధారపడిన పరిస్థితి కాదు. నా ప్రజలే నాకు ఇక్కడ దేవుళ్ళు తప్ప వేరే వాళ్ళు కాదని చెప్పి మళ్ళీ నేను తెలియజేస్తున్నా. శివాన్ని కూడా నేను వచ్చినప్పుడు ఆహ్వానించాను రాజ్యమా, ఎందుకంటే ఇప్పటికైనా ముందు నా కోసం చాలా కష్టపడ్డారు. నా టికెట్ ఇవ్వాలని చెప్పి నేరుగా అప్పట్లో ఉన్నటువంటి పార్టీల దగ్గర పోయి అర్జీలు ఇచ్చి పోలీసులు తొయించుకొని, మా శివయ్య కాదు మా మురళి ఉన్నాడు, దూరం ఉన్నాడు ఒకడు, విషయం చెప్తున్నా. వీళ్ళందరూ కూడా నాకు సొంత బిడ్డలు, వేరే వాళ్ళు అయితే కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఈరోజు మా శివన్న, మా బాలరాజు, అలాగే మా విక్కి, అలాగే వెంకటేశ్వరి, ఏ కార్యక్రమంలో కానీ యాక్టివ్గా ఉన్నటువంటి దాసు వెంకటేశ్వరి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ దుకాణ సముదాయం వాళ్ళు, అలాగే ముఖ్యంగా మా అన్న, మా సిపిఎం పార్టీ నాయకులు మా శివన్న,
అలాగే మా ఆడపల్లి ప్రస్తుతన్న, అలాగే మా లీడరు మా రత్నయ్య, వీరందరూ కూడా, అలాగే మా అక్క, మా భర్తక్క, మాకు అంతా కూడా ఎప్పటి నుంచో మేము ఏం చెప్తే అది చేసేటువంటి విషయాలు మా భర్తకి, అలాగే మా హెడ్ మాస్టర్ గారు వెంకటయ్య గారికి, అలాగే మా సుబ్బయ్యకి, అలాగే మా రమణయ్యకి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా పులివసేనానికి, అలాగే మా వసంత్, మా లాయర్ ఏపీపీ. ఈరోజు మా వసంత్ అంటే మంచి పేరు. మా వసంత్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా శివకుమార్ అని చెప్పినట్టు వాళ్ళ ఫ్యామిలీ అని చెప్పాడు, కూతురు ఫ్యామిలీలు, అలాగే చిలకూరు ఫ్యామిలీలు, రకరకాల ఫ్యామిలీలు చెప్పాడు. నాకైతే ఫ్యామిలీలు కాదు కానీ నా వాళ్ళు కాబట్టి, మా ఎస్సీస్ అంతా నా సొంత వాళ్ళు కాబట్టి నాకు ఫ్యామిలీతో సంబంధం లేదు. కాబట్టి నేను అక్కడ ఫ్యామిలీని ఎంకరేజ్ చేసేవాడిని కాదు. నాకు అందరూ కావాలా, అందరూ నాకు సమానమే అని చెప్పి మళ్ళీ తెలియజేస్తాం. అలాగే పెద్దలు చెప్పినట్టు చింతవరంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని అక్కడ పెట్టేదాన్ని కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పుడు పాతప్పుడు గోవిందరావు గారు, రామచంద్రయ్య గారు వీళ్ళందరూ పెట్టినటువంటి విగ్రహం చాలా చిన్నదిగా ఉండింది. రామచంద్రయ్య గారు లేరంట, మా శివన్న, బ్యాంక్ ఎంప్లాయ్ ప్రత్యేక గారు, వీళ్ళందరూ ఆడ పెట్టారు. ఆ సెంటర్ కొద్దిగా ఎక్స్టెండ్ చేసి ఒక మంచి విగ్రహం, అంటే గూడూరులో ఉండే విగ్రహాల కన్నా మంచి విగ్రహం పెట్టాలని ఆలోచన. నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ టవర్ క్లాస్ సెంటర్లో విగ్రహం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని పెట్టాం. ఎన్ని విగ్రహాలు పెట్టినా ఆయన ముందు దూకూడదు. ఎందుకంటే ఆ మహానుభావుడు లేకపోతే ఈరోజు చొక్కా లేదు, ప్యాంట్ లేదు, వాచ్ లేదు, ఉంగరాలు లేదు. ఆయన దయ వల్లే వేరేది కాదని చెప్పి ఆయన ధైర్యంగా చెప్పేటువంటి కార్యక్రమం. ఏదైనప్పటికీ ఆయన ఇచ్చినటువంటి ప్రేరణ అంటే ఆయన ఆశయాలని మేము పాటిస్తామంటే మేము పాటించేది 1%. ఆ 1%లోనే పేదవాళ్ళ విషయంలో కూడా ఎక్కడ రాజీ లేని పోరాటం అయితే చేస్తూ ఉన్నా అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు ఒక ఎస్సీలకే దేవుడు కాదు, ఒక బీసీలకి ఎస్సీలకి దేవుడు కాదు. ఈరోజు దేశంలో అన్ని కులాలకి మతాలకి దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు ఎవరన్నా అవలంబిస్తున్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి అంబేద్కర్ అంటే ఒక దళితుడు, దళిత వర్గాలకే సంబంధం అని చెప్పి ప్రచారాలు చేయొద్దని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఆ మహానుభావుడే లేకుంటే ఈరోజు మా పరిస్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి, ఈ రాష్ట్ర దేశ పరిస్థితి ఏందో ఆలోచించుకోమని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఈరోజు మన ఈ వెంకటగిరి క్రాస్ రోడ్లో ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల అర్పించి కార్యక్రమానికి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ బాసిన సునీల్ కుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ మంచి సందర్భంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చక్కగా ఆయన అందించినటువంటి ఫలాలన్నింటినీ మనం జాగ్రత్తగా వాటిని అనుభవిస్తూ వృద్ధి చెందుతూ సామాజికంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో పూర్తి స్థాయిలో మనదైనటువంటి శైలిని, ఆయన యొక్క దార్శనికతను దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు పోవాలని చెప్పని తెలియజేసుకుంటూ ఈ అవకాశం. అంబేద్కర్ గారు ఏం చెప్పారనేది ప్రతి ఒక్కరూ తెలుసు, ప్రతి ఒక్కరూ చెప్పుకునేది. కానీ ఈ గూడూరులో మాత్రం మన అదృష్టం కావాల్సినటువంటి ఎమ్మెల్యే కరెక్ట్గా దొరికాడు. చాలా ఆయన చేసినటువంటి పని ఈరోజు గూడూరులో ఎన్ని బొమ్మలు ఉన్నాయో అంబేద్కర్ బొమ్మలు అన్నిటికీ ఆయనే స్వయంగా గూడూరు మున్సిపాలిటీ వాళ్ళ ద్వారా బొమ్మలకు అన్నిటికీ రంగులు ఇచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకునేదానికి ఆయన సహకరించడం. లేకపోతే రంగు నువ్వేస్తావా, నేనేపిచ్చేదా, నువ్వేపిస్తావా అని ఒకరినొకరు ప్రశ్నించుకునే పరిస్థితి. అంతేకాకుండా గూడూరులో తలమానికంగా ఉన్నటువంటి ముత్యాలపేట టవర్ క్లాక్ సెంటర్లో బ్రహ్మాండమైనటువంటి
విగ్రహం కట్టించి ఈరోజు గూడూరులో ఆయన ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నటువంటి కళని ఆయన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే నాయకుడు కాదని ప్రజలందరికీ అనేక హక్కులు కల్పించారని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని వాటర్ ట్యాంక్ వద్ద అంబేద్కర్ సేవా సంఘం ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే సునీల్ కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ పాటలకు మహిళల కోలాట ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంబేద్కర్ చిత్రపటాలను అందజేశారు. దివ్యాంగులకు వీల్ చైర్ మరియు వాకింగ్ స్టిక్స్ పంపిణీ చేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వేగూరు రాజా అంబేద్కర్ జయంతిని ఈ ప్రాంతంలో ఘనంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన హక్కుల వల్ల ఎంతో మంది అణగారిన వర్గాలు ఉన్నత స్థాయికి ఎదిగారని, ఇంకా కొన్ని ప్రాంతాల్లో వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, వేగూరు రాజేంద్ర, గోపాల్, వసంత్ కుమార్, రవికృష్ణ, శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, వైఎస్ఆర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ వేగు రాజేంద్ర ప్రసాద్ గారిని కోరుతున్నాం. అదేవిధంగా రవికృష్ణ గారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మన భారత భాస్కర వీరే లేకుంటే మేమేమైపోతుంటిమో, అయ్యా వీరే రాకుంటే మేమెట్ల బతుకుతుంటిమో. బాబా అంబేద్కర మన భారత భాస్కర వీరే లేకుంటే మేమేమైపోతుంటిమో, వీరే రాకుంటే మేమెట్ల బతుకుతుంటిమో. ఓకే నెక్స్ట్ ఓకే సార్ చెప్పండి. ఒక మంచి అవకాశం మీరు ఇచ్చారు, బొమ్మ ఇచ్చే అవకాశం. థ్యాంక్ యూ. ఓకే సార్. నేను కానీ, మా రాజా కానీ, మా వసంత్ కానీ, మా కమిషనర్ గారు కానీ ఈరోజు ఉన్నామంటే ఆ భగవంతుడు కన్నా ఎక్కువైనటువంటి నా దేవుడు, మా దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ వల్లే అని చెప్పి కూడా ఎక్కడైనా చెప్పకపోతే నేను తెలియజేస్తాను. నేను ప్రతిసారి చెప్తున్నా, ఆయనే లేకపోతే మనం ఏమైపోయేవాళ్ళము. అట్లాగే మా గోపాలం చెప్పినట్టు ఒక దళితులకి, ఒక ఎస్సీలకి నాయకుడు కాదు, ప్రపంచ మేధావి, భారతదేశానికి నాయకుడు మా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఆయన కులము మతం సంబంధం లే. ఈరోజు ఆ మహానుభావుడు రాసిన రాజ్యాంగాన్నే మొత్తం దేశంలో ఈరోజు అమలవుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు మహిళా కోర్టు బిల్లు ఆడ పార్లమెంట్లో ఓడిపోయింది అనేటువంటి విషయం తెలిసినటువంటి ఆయన కేంద్ర మంత్రిగా, ఆ రోజు న్యాయశాఖ మంత్రిగా ఉన్నటువంటి మహానుభావుడు రిజైన్ చేసినటువంటి మహోన్నత వ్యక్తి అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు మహిళలకి ఓటు హక్కు వచ్చిందంటే కూడా ఆ మహానుభావుడు దయ అని చెప్పి కూడా మళ్ళీ ఒకసారి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ రాబోయే రోజుల్లో మహిళా బిల్లు కూడా పార్లమెంట్లో పెట్టేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళలో కూడా 33% ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా చేస్తున్న బిల్లు 16వ తేదీ పార్లమెంట్లో పెడుతున్నారంటే దానికి స్ఫూర్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారని చెప్పక తప్పదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే అంబేద్కర్ గారే లేకుంటే మన పరిస్థితి ఏందో ఆలోచించుకోమని చెప్పి కూడా నేను అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ పుట్టాం, ఇక్కడ ఈ హరిజన్ వాళ్ళలో పుట్టాం, ఇక్కడ చిన్నప్పటి నుండి పెరిగినప్పుడు కాలేజీలో అందరం కూడా చదువుకున్నాం. కాలేజీలో ఏదైనా చిన్న చిన్న రచ్చలు ఉంటే వెంటనే మాతో వచ్చేవాళ్ళు మా కట్టోళ్ళు. ఎప్పుడు కూడా కట్టంటే మాకు ఈరోజు కూడా ప్రాణం. వచ్చేసేవాళ్ళు అంతే. అక్కడ జరుగుతుందంటే అప్పుడు నేను, రాజా, మా చిరంజీవి మేమందరం కూడా ఉండేవాళ్ళం. కాబట్టి ఈరోజు అక్కడ ఆ యొక్క పేద కులాల్లో పుట్టి ఈరోజు ఈ స్థాయికి వచ్చామంటే నిజంగా దేవుడి పక్కన అంబేద్కర్ గారి పట్టాన్ని పెట్టుకొని రోజు నమస్కారం చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే ఈరోజు పేదవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేను చెప్పేది ఒకటే, 2 సార్లు ఎమ్మెల్యే అయినా, ఒకసారి మున్సిపల్ చైర్మన్ అయినా.
ఈరోజు కూడా గ్రామాల్లో ఏంటంటే మన వాళ్ళు బాగా ఇంకా వేరే వాళ్ళ కింద బతుకుతూ ఉన్నారు. ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా వీళ్ళు తగులు పెట్టేసి వాళ్ళు హ్యాపీగా పైన ఉన్నారు. అది ఒక పార్టీ గురించి మాట్లాడుతున్నారు. ఏ పార్టీలో అయినా కూడా అదే పరిస్థితి ఉంది. ఎందుకంటే కొట్లాటలకి వీళ్ళు దోస్తారు, కేసులకి వీళ్ళు దోస్తారు, పైన మాత్రం ఆధిపత్యం వాళ్ళే ఉంటారు. వాళ్ళిద్దరు కొట్టుకోరు, వీళ్ళని పంపిస్తారు. ఎందుకంటే ఎస్సీలు అంటే ఎందువల్ల వీళ్ళకి ఇంకా కూడా మార్పు రావడం లేదు. చెప్తా ఉన్నాం ప్రతి గ్రామంలో. అంటే వీలైనంత నేను మారుస్తానని కాదు, మ్యాక్సిమం ఒక ఇసుకరేణి అంతా మారాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు అంబేద్కర్ గారు బ్రిటిష్ వాళ్ళ కన్నా ఘోరమైన వాళ్ళపైన పోరాడి ఆ రోజు ఒక న్యాయశాఖ మంత్రి అయ్యాడు. ఈ యొక్క భారతదేశానికి రాజ్యాంగం రాశాడు ఆ రోజు ఆ మహానుభావుడు. ఎందుకంటే చిన్నప్పుడు చదువుకునేటప్పుడే స్కూల్లోకి రప్పించేవాడు కాదు, బయట మొత్తంలో పెట్టి అంబేద్కర్ గారు మీ అంబేద్కర్ నువ్వు రావాకయ్యా లోపలికి వస్తే నువ్వు ఇబ్బంది, నువ్వు నీళ్లు తాగితే ఇబ్బంది అంటే దోషుల్లో నీళ్లు తాగినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని నేను తెలియజేస్తున్నాను. ప్రపంచ మేధావి, చదువు, సమీకరించు, పోరాడు. చదువు యొక్క ప్రాముఖ్యత అత్యంత చిన్నతనంలో ఎంతో వివక్షతను ఎదుర్కొన్నటువంటి ఆ దశ నుంచి ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఈ పరిస్థితుల నుంచి మన దేశాన్ని ఏ విధంగా బయటికి పంపాలి, ఈ వివక్షతను ఎలా నిర్మూలించాలి అనేటువంటి ఒక మహోన్నత ఉద్దేశంతో వారు ఏ విధంగా వారి చదువు కొనసాగించారు, ఏ విధంగా సమాజంలోని పరిస్థితులను ఎదుర్కొన్నారు, ఏ విధంగా పోరాటం చేశారనేది పెద్దలందరికీ మరి ప్రత్యేకంగా విపులీకరించాల్సినటువంటి అవసరం లేదు, అందరికీ తెలిసింది. జయంతి సందర్భంగా ఈ కోడెలలో ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి నన్ను ఇక్కడ భాగస్వామిని చేసినందుకు మరొకసారి రాజా గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమాజంలో అనేక అవమానాలు ఎదుర్కొని ఎటువంటి సహకారం లేకపోయినా కానీ తను కష్టాలు పడి నా వాళ్ళు కష్టపడకూడదని చెప్పి అంబేద్కర్ గారు అనేటువంటి ఒక మహర్షి మనందరి కోసం ఈ రాజ్యాంగాన్ని రచించి మనకు ఒక మంచి దారులు ఏర్పాటు చేసి ఎన్నో వరాలు ఇచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన వారసులుగా మనమంతా కనీసం ఒకరికి సహాయం చేయకపోయినా పర్లేదు కానీ హాని చేయకుండా వారి వారసత్వాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన పరిస్థితి మనందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆశీర్వాదాన్ని కూడా పొందుతున్నటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి మళ్ళీ కూడా ఇంకా మంచి స్థాయికి రావాలని మనం అందరం కూడా అతను ఆశీర్వదించాలి, మనం కోరుకోవాలని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మన దగ్గర ఉండి మన దగ్గర పెరిగి మన దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక మంచి ఒక ఆశయ ఒక రకంగా చెప్పాలంటే గొప్పగా చెప్పాల్సిన పరిస్థితి ఏంటంటే ఒక రిజర్వ్డ్ ఎమ్మెల్యే కాబట్టి ఆయన సొంత డబ్బులు ఎమ్మెల్యేలు చాలా మంది నేను చూస్తుంటాను, నాకు మిత్రులు కూడా ఉన్నారు చాలా మంది ఎమ్మెల్యేలు. అయినా కానీ ఆ విధంగా నేను ప్రత్యక్షంగా చూస్తుంటాను, ఎందుకంటే ప్రతి ఒక్కరు నాకు కలుసుకుంటారు, మాట్లాడుతూ ఉంటారు. సొంత డబ్బులు ఒక ఆయన నాకు చెప్పాడు, కార్లు ఎక్కాడనా మేము ఒక దగ్గరికి వెళ్ళాము, ఇక ఎక్కి అక్కడ పోయి దిగే లోపల 85,000 ఖర్చు పెట్టాడని అన్నాడు. అంటే ఒక ఆయన ఎక్స్పీరియన్స్ అది. నేను ఇప్పుడు చూస్తున్నాను కొన్ని వందల మంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఫోన్ చేసినా లేకపోతే ఎవరైనా సమాచారం. 35వ జయంత్యోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ అనే అతను ఒక్క జాతికి కానీ ఒక కులానికి కానీ సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఎందుకు చెప్తున్నానంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే అతను లేకపోతే మహిళలు, ముఖ్యంగా మహిళలు మెటర్నిటీ లీవ్ కోసం కూడా పోరాడినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అలాగే ప్రతి ఒక్క సామాజిక అసమానతలను రూపుమాపాలని ధ్యేయంతో ఉన్నటువంటి వ్యక్తి దేశంలో ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించిన వ్యక్తి మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధికి ఎన్నో హక్కులు కల్పించాలని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు సహకరించాలని నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలో స్థానిక టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఎస్సీ ఎస్టీ
అట్రాసిటీ కమిటీ మెంబర్ల ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే సునీల్ కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పేదలకు చీరలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన హక్కుల వల్ల ఈ రోజు ఎంతో మంది పేదవారు ఉన్నత స్థాయికి ఎదిగారని, భగవంతుడితో సమానంగా బిఆర్ అంబేద్కర్ని పూజించాలని సూచించారు. ఇంకా కొన్ని గ్రామాల్లో ఎస్సీ ఎస్టీలు వెనుకబడి ఉన్నారని, వారిలో మార్పు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెంచలయ్య, సురేంద్ర, శ్రీనివాసులు, రహీం, పార్వతయ్య, చిరంజీవి, సుప్రజ తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షుడు పొలుగు శ్రీనివాస్ గారు, అదేవిధంగా తిరుపతి పార్లమెంటు అధికార ప్రతినిధి అబ్దుల్ రహీం గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు మహిళలకి ఓటు హక్కు వచ్చిందంటే ఆ మహానుభావుడు దయ అని చెప్పి అందరూ కూడా మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నా. ఏదో వచ్చాంలే, మీటింగ్ పెట్టారులే, ఏదో ప్రోగ్రాం చేసేది అని కాదు. నేను చెప్పేది ఒకటే, ఆ మహానుభావుడే లేకపోతే, ఆ ప్రపంచ మేధావే లేకపోతే ఈరోజు మా చేతుల్లో ఈ మైక్ లేదని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఆయన దయ ఈరోజు పేదవాళ్ళం ఉన్నామంటే ఆ భగవంతుడు దయ అని చెప్పి కూడా నేను మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నా. ఈసారి పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. మనం ఎక్కడికి వెళ్ళినా పేదవాళ్ళు వచ్చినప్పుడు సమస్యలు ఇట్టా వినకుండా పోయే పరిస్థితి కాదు. సాధ్యమైతే చెప్తాను, సాధ్యం కాకపోతే కాదని కూడా చెప్పేస్తా. అంటే దానివల్ల మీరు బాధపడినా నేను బాధపడి, ఎందుకంటే మీకు చెప్పాలి, తిప్పించుకోవడం అనేది నా వల్ల కాదు, నేను చేయను కూడా. కాబట్టి ఈరోజు ఇవన్నీ వచ్చాయంటే, ఈరోజు ఆ రోజు మున్సిపల్ చైర్మన్ అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన రిజర్వేషన్ దయ వల్ల, 2 సార్లు ఎమ్మెల్యేనా అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి రిజర్వేషన్ దయ వల్ల అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ, ఖచ్చితంగా మా పెంచులే చెప్పినట్టు అంబేద్కర్ గారితోనే మరో దేవుడు బాబు జగజ్జీవనరావు గారి అదే ప్రతిష్ట విగ్రహం కూడా ఏర్పాటు చేయిస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే నాకు చాలా ఇష్టం, అంబేద్కర్ గారు ఎంత ఇష్టమో బాబు జగజ్జీవనరావు గారు అంత ఇష్టం. ఈరోజు నేను ఎక్కడ ఒకటే చెప్తున్నా, నాకు ఎలక్షన్స్ లో నేనుండేటువంటి హరిజన వాళ్ళు 500 ఓట్లు వస్తే పక్కన అరుంధతి వాళ్ళు 800 ఓట్లు మెజార్టీ ఇచ్చారు నాకు. అందుకే నాకు ఇష్టం. మా ఊళ్ళో మా హరి కూడా ఇక్కడ ఉన్నాడు, నాకు ఇష్టం. ఎందుకంటే అన్నీ చేయించుకున్నారు, మా ఊళ్ళో ఓట్లు తగ్గించారు. కానీ అమాయకులు, నిజాయితీ పరులు, స్వార్థం ఎరుగటువంటి మంచి వాళ్ళు మా అరుంధతి వాళ్ళు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. వాళ్ళకి ఎప్పుడు కూడా నేను రుణపడి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మా ఎంఆర్పిఎస్ నాయకులు కూడా నిజంగా చాలా మంచి వాళ్ళు. ఈరోజు మా కృష్ణమాది గారు ఉన్నాడు కాబట్టి ఈరోజు రిజర్వేషన్ వచ్చే వాళ్ళకి పోరాడేటువంటి మంచి వ్యక్తి కృష్ణమాది గారు, ఆయన కూడా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తున్నా. ఎందుకంటే అలాంటి వాళ్ళలో అలాంటి నిజాయితీ పరులు కావాలా, పోరాట పట్టి ఉన్న వాళ్ళు కావాలా. అంటే చీటింగ్ లేకుండా డబ్బులు కమ్ముడుపోకుండా ఉన్నటువంటి నాయకులు ఉన్నారంటే వాళ్ళ పేరు చెప్పుకోవచ్చు మనం. కాబట్టి ఈరోజు 135వ అంబేద్కర్ జయంతి 135వ అంబేద్కర్ జయంతి కార్యక్రమం ఈరోజు బ్రహ్మాండంగా గూడూరులో అన్ని దగ్గర కూడా బ్రహ్మాండంగా జరిగింది. చివరికి లాస్ట్ కి మనం పెట్టుకున్నాడు, మేము చెప్పాం ఏమన్నా ఎండెక్కుతా ఎక్కువదంటే లేదు, మీరు కాస్త చరిష్మా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీ వెంట జనాలు ఉన్నారు, మీరు కంపల్సరీగా లాస్ట్ మీ ప్రోగ్రాం పెడితే బ్రహ్మాండంగా హైలైట్ అవుతుంది అన్నాడు. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మన ఆడవాళ్ళైతేనేమి, మన నాయకులైతేనేమి, డిఎంసీ సభ్యులైతేనేమి, ప్రజా సంఘాలైతేనేమి, మేము అందరికీ ధన్యవాదాలు. కాబట్టి ఈ రోజున 135వ అంబేద్కర్ జయంతి సందర్భంగా మనందరూ కూడా ఇక్కడ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అది మన యొక్క అంబేద్కర్ ఆశయాలను కూడా మనం అందరూ ఆచరించి మన పిల్లలను కూడా మంచి చదువులు చదివించి ముందుకు నడపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముఖ్యంగా మన దేవుడు
బాబా సాహెబ్ అంబేద్కర్ గారు. ఈ రోజు మనం ఈ భారతదేశంలో ఉన్నామంటే మనం ఎంతో అదృష్టం చేసుకున్న వాళ్ళవి. ఎందుకంటే మనకు ఆయన స్వేచ్ఛ హక్కు ఇచ్చారు, ముఖ్యంగా మహిళలకి. అదేవిధంగా ఈ రోజు మన నియోజకవర్గంలో మన నాయకుడు అయినట్టు సుధీర్ కుమార్ గారు మనకి ఎమ్మెల్యేగా ఉన్నందుకు కూడా మనం ఎంతో అదృష్టం చేసుకునే వాళ్ళు. ఎందుకంటే ప్రతి అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వం ప్రతి సంవత్సరం అగ్నిమాపక వార్షికోత్సవాలు నిర్వహిస్తోందని, ప్రజలందరూ అవగాహన పెంచుకోవాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని అగ్నిమాపక కేంద్రం వద్ద అగ్నిమాపక వారోత్సవాల ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, ఆర్డీఓ సత్యనారాయణ ప్రారంభించారు. అగ్నిమాపక పరికరాలను పరిశీలించారు, వాటి పనితీరుని అడిగి తెలుసుకున్నారు. జాగ్రత్తలు తెలియజేస్తూ ముద్రించిన కరపత్రాలను విడుదల చేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారోత్సవాలు నేటి నుండి నిర్వహిస్తున్నారని అన్నారు. అనేక అగ్ని ప్రమాదాల్లో ప్రాణాస్తి నష్టం పలు ప్రాంతాల్లో జరిగిందని, వీటిని నివారించేందుకే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. ఆర్డీఓ సత్యనారాయణ మాట్లాడుతూ వేసవి కాలంలో కావడంతో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ అధికారి రామయ్య, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, భారతి, గురవయ్య, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఇది ఎయిర్ కంప్రెసర్ సార్. ఎయిర్ కంప్రెసర్ ఏంటంటే బిఎస్ఎక్ సార్. మనం పొగలేని గదుల్లోకి ఫైర్ మెన్స్ కావచ్చు ఎవరైనా వెళ్ళాలంటే బిఎస్ఎక్ లో ఎక్కడైనా మనకి వరదలు, మన బుడమేరు మన వచ్చే రీసెంట్ గా 1 year బ్యాక్ వచ్చాయి కదా సార్, ఆ బుడమేరులో కూడా దీన్ని ఉపయోగించి మనం ఎలాంటి పరిస్థితులైనా కూడా సమర్థవంతంగా రాష్ట్ర ప్రభుత్వ ఆది స్వాధీనంలో మేము పనిచేస్తూ అగ్నిమాపక సిబ్బంది అది ఏ సమయమైనా అగ్నిమాపక వారోత్సవాలని ఎందుకు జరుపుకున్నామంటే 1944లో బొంబాయి పోర్టులో విక్టోరియా డాన్లో జరిగినటువంటి అగ్నిమాపక ప్రమాదంలో దాదాపు 66 మంది చనిపోవడం, 476 మంది గాయపడడం జరిగింది. దాని జ్ఞాపకార్థంగా 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఈ యొక్క అగ్నిమాపక వారోత్సవాలు జరిగేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మా రమణయ్య గారు వచ్చినప్పటి నుండి గూడూరులో అగ్నిమాపక కేంద్రం ఒకటి ఉంది, మేము కూడా ఈ సిబ్బంది ఉన్నాము. ఎక్కడుంటే మేము నేరుగా వచ్చి అటెండ్ అవుతాం అనేటువంటి ఒక మంచి దాన్ని వాతావరణాన్ని తీసుకొచ్చాం. గతంలో ఈ పరిస్థితి లేదు. ఎందుకంటే నేను ఇంతకుముందు ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత, గెలిచిన తర్వాత బజార్లో పెద్ద యాక్సిడెంట్ జరిగితే, పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగితే దిక్కుముక్కు లేదు. అడిగితే వాళ్ళని తిరుక్కునేటువంటి కార్యక్రమం మా వాళ్ళు వచ్చేసారు. నేను పోయినా సమాధానం నాకు అదే చెప్పిన కార్యక్రమం అది కాదు కదా. వాళ్ళు పేదవాడు వాడు పోయింది, వాడు ఏదో బాధతో మనతో మాట్లాడతాం, మనం సమాధానం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. కానీ మా రమణయ్య గారు వచ్చిన తర్వాత అది ఎక్కడ లేకుండా మా అందరూ కూడా సిబ్బంది కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. అట్లాగే కొత్తగా కోటలో కూడా ఒక అగ్నిమాపక సంబంధించినటువంటి ఒకటి శాంక్షన్ అయింది సార్, అది కూడా త్వరలో వస్తుందని చెప్పి కూడా తెలియజేస్తుంది. అలాగే ఖచ్చితంగా ఈ ఫైర్ గురించి మీరు కాలేజీల్లో క్లాసులు చెప్పాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి ప్రతి ఒక్కరికి అవసరం. అంటే ఒక కాలేజీ పెట్టలేక కాదు, మాకు కూడా అవగాహన అనేది పూర్తిగా ఉండాల్సి ఉంటుంది. అలాగే పేద సంస్థలు కూడా దీని మీద పూర్తి అవగాహన, ఎందుకంటే ఇప్పుడు ఈ గ్యాస్ వెళ్ళిపోవడం కానివ్వండి, అట్లాగే చిన్న చిన్న వాళ్ళు ఒంటికి నిప్పు గురించి మన ఇల్లంతా కాలిపోవడం కానీ చాలా చేసే కార్యక్రమం. మొన్న మా దళిత వాళ్ళు కూడా ఇట్లాగే ఇల్లంతా కూడా కాలిపోయిన విషయం ప్రార్థించి కూడా తీసుకొస్తే అప్పటికప్పటికి సర్టిఫికేట్ రాసి నేను 10 గంటల ఫోన్ చేస్తే క్షణాల్లో పెట్టాడు రమణయ్య గారు. నిజంగా అట్లా పనిచేసేవాళ్ళు ఉంటే మాకు చాలా సంతోషించారు. ఖచ్చితంగా మీ రమణయ్య గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తాను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ, ఖచ్చితంగా మీరైతే మా గూడూరు డివిజన్లో బాగా పనిచేస్తున్నారు. ఎక్కడ కూడా మీరు రిమార్క్ లేదు. నేను వచ్చిన తర్వాత అంతకుముందు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఏదో ఉంది కానీ ఫైర్ డిపార్ట్మెంట్ అంత చేసే 5 ఆగస్టు 15 కనిపించేవాడు గ్రౌండ్. తర్వాత మళ్ళీ ఎవరు కూడా కనిపించేవాడు కాదు. సరే ఏ మంచి ఆఫీసులో వచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చాడు. దురదృష్టమైన సంఘటన మరి 1944లో జరిగిన ఒక సంఘటనని మరి ఆ రోజు ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎంతోమంది దాదాపు 66 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దాన్ని గుర్తుగా
ప్రతి సంవత్సరం కూడా అగ్నిమాప వారోత్సవాలు ఒక 1 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమం. మరి ఈ కార్యక్రమం మనం ఈరోజు ఇక్కడ నిర్వహించుకోవడం చాలా మంచి కార్యక్రమం. మరి ఎందుకంటే ఇది సమ్మర్ సీజన్ కాబట్టి ఆల్రెడీ కమిషనర్ గారు చెప్పినట్టుగా ప్రోన్ ఏరియాస్ ఆల్రెడీ ఐడెంటిఫై చేసి మనకి ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో ఈ 3 మండలాల్లో అక్కడ ఫైర్ మెజర్స్ తీసుకోవడం, అదేవిధంగా హోటల్స్ కానీ జనసమర్థ ప్లేసుల్లో ఉన్న బిజినెస్ ప్లేసెస్లో కానీ అన్ని చోట్ల కూడా వాళ్ళకి సరైన ట్రైనింగ్ ఇచ్చి ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా చూసుకోవడం, అదేవిధంగా అట్స్ ఎక్కడైతే ఎక్కువ ఏరియాస్లో ఉన్నాయి విలేజెస్లో ఆ విలేజెస్లో కూడా అవేర్నెస్ కల్పించాల్సిన అవసరం ఉంది. మరి ఈ వారం రోజులు అవగాహన కల్పించాలి విద్యార్థుల్లో అందరిలో కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లాలని చెప్పేసి ఫైర్ ఆఫీసర్ గారిని కోరుతున్నాం. థ్యాంక్ యూ. వెనక నీరుని పోస్తున్నది కమిషనర్ గారు నాకు చాలా హెల్ప్ చేశాడు. కమిషనర్ గారిని నేను అభినందిస్తున్నా. మంచి బొమ్మలు వేయించాడు, దేవుడి బొమ్మలు. నీరు అది చాలా వరకు తగ్గింది. సార్ దయ సార్ దయ వల్ల పైన నేను సిమెంట్ వేసి స్లాబ్ కారుతుండింది. దాతలు చెప్పాడు, సార్ చెప్పాడు, నేను సిమెంట్ కాంక్రీట్ తీసుకొచ్చి కారకుండా వేసాను. ఇంకా ఏదైనా అవసరమైతే చేస్తాను, నేను తర్వాత కలుస్తాను సార్. నేను పర్సనల్గా మీ సహాయ సహకారం మాకు ఎప్పుడు ఉండాలా. ఇంకొకటి ఏంటంటే మాకు సిబ్బంది తక్కువగా ఉన్నారు. మాకు ఆర్ఎఫ్ఓ గారికి లెటర్ పెట్టి సిబ్బందిని అలర్ట్ చేయమండి, డిప్యుటేషన్ మీద చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మన కళలను భవిష్యత్తును నిబద్ధతతో నిజం చేసే సంస్థ ఇంద్ర ప్రాపర్టీస్. ఇంద్ర ప్రాపర్టీస్ వారి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సాయి హైవే డ్రీమ్ హౌసెస్. ఎకరాలలో విస్తరించిన వెంచర్, సువిశాలమైన సీసీ రోడ్, డ్రైనేజ్, పచ్చని చెట్లు, స్ట్రీట్ లైట్స్ తో అందంగా తీర్చిదిద్దారు. వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్క్, క్రికెట్ టర్ఫ్ వంటి అన్ని మౌలిక వసతులు ఒకే చోట. ప్రాజెక్ట్ కోసం మరిన్ని వివరాల కోసం ఇంద్ర ప్రాపర్టీస్ ఎండి సాయి కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. ఇంద్ర ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ గురించి మా కస్టమర్స్ కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది గూడూరుకి అతి చెరువులో 25 acres ఫస్ట్ ఫేజ్ ప్రారంభించి ఒక 8-9 months అయింది. ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఇల్లు కట్టుకుని నివసించేదానికి ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది ఒక బెస్ట్ చాయిస్. ఇది 100% లీగల్ క్లియరెన్స్, గుడ్ నేచర్, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ప్రతి ఒక్కరూ దీంట్లో ప్లాట్ కొనుక్కొని మంచిగా ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండాలని అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. సో ఇది అన్నమాట ఇందిరా ప్రాపర్టీస్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్. సో మీకు ఎవరికన్నా స్లాట్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఫ్రీ సైట్ విజిటింగ్ కూడా ఉంది. ఈ వీడియో చూసి కాంటాక్ట్ అయిన వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తాం కదా సార్? ఇందిరా ప్రాపర్టీస్ వారి సాయి హైవే డ్రీమ్ హౌసెస్, చిలకూరు పోలీస్ స్టేషన్ వెనకాల, గూడూరు. తిరిగి వార్తలకి స్వాగతం. అంబేద్కర్ జయంతి సందర్భంగా గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే సునీల్ కుమార్ ముందుగా కేక్ కట్ చేసి అందరికీ అందించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఎస్ శేఖర్ బాబు, సురేష్, సిసింద్రి, భారతి తదితరులు పాల్గొన్నారు. కిందకి చూడు, కిందకనే దిగునా సరేనా? సిసింద్రే అప్పుడు సైడ్ తెలుపాలి. సరేనా? సరేనా? సిసింద్రే ఇంకోటి ఉందా? చాలా అన్నాను సైడ్ అన్నీ నేను ఒకరేసి బాగున్నాను. నేను వేస్తాను. ఓకే సార్. ఓకే సార్. ఫోన్ రాపండి. అయిపోయిన వాళ్ళు వచ్చాను నాన్న. ఫోటోలు సిసి దగ్గరకు వస్తాయి పంపిస్తాను. ఓకే.
ఓకే వచ్చి ఓకే సార్ వస్తానయ్యా సరేనా ఎందుకు ప్రవీణ్ రాజు నెక్స్ట్ కొద్దిగా వెనక రా సరేనా సిసింగ్ రావు సార్ ఓకే ప్రవీణ్ రాజు ఓకే సిసింగ్ రా ఓకే సార్ ఓకే డాక్టర్ ఓకే సార్ ఆఫీస్ ఆయనే కదా భోజనాలు పెట్టించి కానీ భోజనాలు పెట్టి సైడ్ రాండి అందరూ కేక్ కూడా తెచ్చేసి సార్ వచ్చాను అందరూ సైడ్ సార్ చూడండి భాస్కర్ దేశంలోని ప్రజలందరూ అభివృద్ధి చెందాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో అనేక హక్కులు కల్పించాలని ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని గూడూరు రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు వెల్లడించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా గూడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్లో ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఉద్యోగులు, కార్మికులు రైల్వే స్టేషన్ నుండి టవర్ క్లాక్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యాలయం వద్ద రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రక్తదానం చేశారు. నిరంతరం ఎండలో విధులు నిర్వహించే వారికి ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన దేశంలో ఉన్న పేద ప్రజలందరూ అభివృద్ధి చెందాలని ఎన్నో హక్కులు తీసుకువచ్చారని గుర్తు చేశారు. ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండేందుకు ఆర్బీఐ వ్యవస్థను తీసుకువచ్చారని అన్నారు. ఆ మహానీయుడు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దశరథి కృష్ణ, వెంకటేశ్వర్లు, గోపి తదితరులు పాల్గొన్నారు. ప్రారంభించే ముందు రెండు విషయాలు తర్వాత సభ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క గురించి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా చాలా గ్రాండ్గా జరుపుకుంటున్నాం. బీసీలకు ఎవరికో సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన ఈ ప్రపంచంలో
అదేవిధంగా ఈ దేశంలో ముఖ్యంగా మనకు ఒకరు మహిళ కావచ్చు, కార్మికులు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ప్రతి ఒక్కరికి ఆయన రాసినటువంటి రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి స్థానం కల్పించాడు. కానీ ఈరోజు ఈ దేశంలో ఏం జరుగుతుందంటే ఓన్లీ బాబాసాహెబ్ ఒక ఎస్సీలకి ఎస్టీలకి మాత్రమే వాళ్ళకి రిజర్వేషన్ కల్పించారని చెప్పేసి ఆయన ఒక వర్గానికి నాయకుడిగా చూస్తున్నారు. కానీ దేశంలో ఎక్కడ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఇన్ని విగ్రహాలు ఉన్నటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరు లేరు, ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రం. ఇంత స్వతంత్రంగా మీటింగ్ పెట్టుకున్నామంటే అది ఆయన కృషి యొక్క ఫలితమే. బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితాన్ని, తన కుటుంబాన్ని త్యాగం చేసి మన కోసం రాజ్యాంగాన్ని రచించాడు. ఆ రోజు సమాజంలో చదువుకునేటువంటి హక్కు లేనటువంటి సమాజం నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ అన్ని డిగ్రీలు సంపాదించి ఆ రోజు విదేశాల్లో ఫస్ట్ ఎకనామిక్స్లో PhD చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అంత చదువు చదివి ఈ సమాజం ఎంతైతే తొక్కాలనుకుందో అంతే బాగా పైకి లేచినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. తను రాజ్యాంగం రాస్తూ ఆశించినటువంటి వెల్కమ్ డిపార్ట్మెంట్ శోభక, సిగ్నల్ డిపార్ట్మెంట్, సిగ్నల్ టెలికమ్యూనికేషన్. ఈ రోజు 14/4/2026 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా కోర్టు భవన సముదాయంలో ఉదయం 9:30 అంబేద్కర్ చిత్రపటంకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్స్ అరవ పార్వతయ్య, సుధాకర్, చంద్రశేఖర్ మరియు సాతులూరు బాబయ్య, రిటైర్డ్ ఇంజనీరింగ్ ఇరిగేషన్ దాసరి వెంకటేశ్వర్లు, దాసరి కృష్ణ, సాతులూరి కిరణ్ కుమార్, సర్కిల్ ఇన్స్పెక్టర్ సిబిఐ హైదరాబాద్లు పాల్గొని ఈ సందర్భంగా అరవ పార్వతయ్య మాట్లాడుతూ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని దేశ ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా రచించి సమర్పించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు వారిని షెడ్యూల కులాల వారీగా సంబంధించిన వ్యక్తిగానే చూస్తున్నారు. భారత రాజ్యాంగాన్ని రక్షించవలసిన బాధ్యత, అమలుపరచవలసిన అధికారులు ఇచ్చి పరిరక్షణ బాధ్యత న్యాయ వ్యవస్థకు ఇవ్వడం జరిగిందని, కానీ స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలలో దాటిన రాజ్యాంగ అమలు ప్రశ్నార్థకమైందని, ప్రభుత్వాలు మారినప్పుడల్లా బడుగుల జీవితాల అభివృద్ధి కనబడడం లేదని, న్యాయం చేయవలసిన కార్యనిర్వహణ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ పక్షపాత వైఖరితో ప్రవర్తించడం శోకనీయమన్నారు. కావున దేశ ప్రజలందరికీ రాజ్యాంగం ద్వారా కల్పించబడిన హక్కులు అమలుపరిచిన దేశంలో అత్యధిక జనాభా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు న్యాయం చేసేలా ఉండాలని కోరుచున్నారు. ఈరోజు ఏప్రిల్ 14 బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జన్మదినాన్ని పురస్కరించుకొని గూడూరు కోర్టు ప్రాంగణంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గూడూరు బార్ అసోసియేషన్ సభ్యులు, అడ్వకేట్స్ చంద్రశేఖర్ గారు, సుధాకర్ గారు, డిఈ బాబాయ్ గారు, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రిజర్వేషన్లు పొందిన మరొక వ్యక్తి మన బాబాయ్ గారి కుమారుడు సాతులూరు కిరణ్ కుమార్ సిబిఐ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయినందుకు తమ్ముడికి మేమందరం కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మీకు ఉద్యోగం వచ్చింది ఓకే, కానీ ఈ జాతుల్ని
మీరు మర్చిపోకండి. ఆ ఆశయాన్ని కొనసాగించండి. ఖచ్చితంగా మీరు ఆశయాలు కొనసాగించండి. ఎందుకంటే మంచి తండ్రి పుట్టిన బిడ్డ మీరు. రక్షించండి. భారత రాజ్యాంగం షెడ్యూల్ కులముల వారికి మాత్రమే రాసింది మాత్రం కాదు. అంబేద్కర్ గారిని షెడ్యూల్ కులాలకు సంబంధించిన వాడిగా చిత్రీకరించి ఆయన్ని ఒక ప్రక్కన పెట్టేస్తున్నారు. మరి ఆయన చదివిన కొలంబియా యూనివర్సిటీలో ఆయన విగ్రహాన్ని పెట్టి విదేశీయులు ఆయన్ని శ్లాఘిస్తుంటే, కానీ భారతదేశంలో ఇంకా ఈ కుల వివక్షత ఇంకా వెళ్ళలేదు. ఈరోజు కూడా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కూడా ఎక్కువగా ఈ మధ్య కనబడతా ఉంది. పట్టణ నడుబొడ్డుల్లో ఈరోజు కూడా షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి ఇళ్ళు ఇవ్వడం లేదు బాడుగులకి. ఇది ఈరోజు పరిస్థితి. సంవత్సరం వచ్చి 77 సంవత్సరాలైంది. అయినా సరే ఈ రోజు వరకు కూడా పూర్తిగా రాజ్యాంగం అమలు కాలేదు. అమలు చేయాల్సిన మహోన్నత వ్యక్తులు ఇంప్లిమెంటింగ్ అథారిటీ అంటాడు వాడిని, అధికారులు. బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారు అధికారులకి ఈ బాధ్యతను అప్పచెప్పాడు. రాజ్యాంగాన్ని అమలు చేయవలసిన బాధ్యత అధికారులది, కార్యనిర్వాహక వర్గాలది అని చెప్పారు ఆయన. వీళ్ళు పనిచేయకపోతే న్యాయస్థానాలు కూడా, నేనైతే ఒక అడ్వకేట్గా న్యాయస్థానాన్ని విమర్శించే అంత తాహత నాకు లేదు. కానీ నేను ఒకటి చెప్పగలను, ఏ న్యాయస్థానం అయినా సరే రాజ్యాంగానికి బద్ధుడై రాజ్యాంగంలో ఉండే అంశాలను పరిరక్షించాలని న్యాయ వ్యవస్థను కూడా నేను ఈ సందర్భంగా ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్క అధికారి, ఈరోజు జనం భూమి సమస్యలపైన గ్రామాల్లో ఎక్కువ మంది బాధపడుతున్నారు. భూమి సమస్యను తీర్చాల్సిన అధికారులే నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నారు. ఈ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించకుండా మీరు మాకేం ఫేవర్ చేయబడారు. రాజ్యాంగాన్ని అమలుపరిస్తే చాలు, న్యాయం ఉంటే చాలు, న్యాయాన్ని మీరు పరిరక్షిస్తే చాలు. అది నేను కోరుకుంటూ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఈ ఉపన్యాసాన్ని నేను ముగిస్తున్నాను. భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ మెరుగుపడేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని కరెన్సీ నోట్లపై ముద్రించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు రైతు సంఘ ఉపాధ్యక్షులు రాయపాటి కిరణ్ కుమార్ పేర్కొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జన్మదిన సందర్భంగా మణుబోలు గ్రామంలోని అంబేద్కర్ నగర్ కాలనీ వద్ద ఏర్పాటు చేసి ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసిన కృషిని గుర్తు తెచ్చుకుంటూ జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ ఎంపీడీఓ గరుడయ్య హాజరయ్యారు. కార్యక్రమంలో టీడీపీ మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు చింతాల వెంకటేశ్వర్లు, పరిమళ ప్రభాకర్ రావు, గ్రామ కార్యదర్శి శ్రీహరి, స్థానిక కాలనీ వాసులు పాల్గొన్నారు. నివాళులు అర్పిస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక ఎస్సీ జాతికే కాదు, మన దేశంలోనే ప్రపంచంలోనే అత్యున్నతమైన మహామేధావిగా పరిగణించబడుతుంది. ఎందువలంటే ఆయన భారత రాజ్యాంగం రచింపబడినాడు. ఎందువలంటే ఆయన ఒక కులానికి కాదు, ఒక మతానికి కాదు, అన్ని మతాలకి, అన్ని కులాలకి, అన్ని విధాలుగా అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా వాళ్ళకి రిజర్వేషన్ కావాలనే దాని మీద రాజ్యాంగం నిర్మించడం పరిస్థితి. ఆయన పుట్టికే చాలా బాధాకరం. ఎందువలంటే చాలా చిన్న కుటుంబంలో జన్మించాడు, చాలా మారుమూల గ్రామంలో జన్మించాడు. 1891 ఏప్రిల్ 14వ తేదీన అంబవాడ గ్రామంలో జన్మించడం జరిగింది. అదేవిధంగా ఆయన పుట్టుకతో అడుగడుగున ఆయన అవమానాలు ఎదుర్కొని ఈరోజు ఆయన మన కోసం తన జీవితాన్ని అంకితం ధారపోసి తన కుటుంబాన్ని కూడా ధారపోసి. ఎందువలంటే ఆయనకి నలుగురు బిడ్డలు కూడా ఆయన చంపుకోవడం జరిగింది. ఎందువలంటే ఆ బిడ్డల్ని సాకే విధానంలో వాళ్ళు చాలా దీనస్థితిలో ఉన్నారు. కానీ ఆమె పిడకలన్నీ డబ్బులు సంపాదించి ఒక బిడ్డకి జ్వరం అయితే ఆ రోజు ఏమండి పిల్లడికి జ్వరం ఉంది అంటే, నా జ్వరం కన్నా నేను నా జాతి కోసం పోయినాను, అందువల్ల నేను ఆ బిడ్డ కన్నా నా జాతి ముఖ్యం, నాకు డబ్బులు పంపించానని చెప్పిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి
మనుబోలు హసీనవాడ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటుంది. ఇంక మీదట ఎప్పుడు కూడా అంబేద్కర్ జయంతిని ఉత్సాహంగా జరుపుకోవాలని మా కుర్రాళ్ళు ఉర్రూతులు బ్యాచ్లుగా వాళ్ళ ఉత్సాహాన్ని తెలియజేసుకునేదానికి సంసిద్ధతగా ఉన్నారు. అలాగే అంబేద్కర్ ఒక ప్రపంచ మేధావి, ప్రపంచ గని మేధావర్గానికి ఒక గని. అటువంటి మహనీయుడు మా అణగారి వర్గాల్లో పుట్టడం మాకెంతో సంతోషం. ఆ మేధావి ఈ ప్రపంచ దేశాన్ని శాసించి అన్ని దేశాలకి న్యాయపరమైన చిక్కులు విడిచిన మహనీయుడు. ఆయనకి ఈరోజు ఆయన జయంతిని మేము జరుపుకోవటం ఎంతో సుఖకరంగా చూసి సెలవు తీసుకుంటున్నాం. మండల కేంద్రమైన మనుబోలులోని అంబేద్కర్ నగరాలో ఏర్పాటు చేసి ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం కాంగ్రెస్ పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ కన్వీనర్ బల్ల శ్రీహరి ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ భారతదేశంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా రాజ్యాంగ రూపకల్పనలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి మరవలేందని పేర్కొన్నారు. దేశ ప్రజల కోసం ఆయన చేసిన త్యాగాలను గుర్తు తెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు. 135వ జయంతిని పురస్కరించుకొని మా యువతంతా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినాన్ని జరుపుకోవడంలో ఆనందభరితులవుతూ ఉన్నారు. భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక విశ్వవ్యాప్తమైనటువంటి వ్యక్తి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆయన జన్మదినం జరుపుకుంటా ఉన్నారు. మిత్రులారా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే తన జాతిని ఉద్దేశించి, ఈ దేశాన్ని ఉద్దేశించి ఏదైతే కలగన్నాడో ఆ కళల్ని సాకారం చేసుకోవటంగానే భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాయడం జరిగింది. మిత్రులారా, ఈరోజు రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే భారతదేశంలో జరుగుతున్నటువంటి దోపిడీ ఏదైతే ఉందో అణగారు వర్గాల మీద కానీ అన్ని రంగాల్లో అణచివేతల్ని జై భారత్ నవాబుద్ధ. అందరికీ జై భీములు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం మాకెంతో గర్వంగాను ఆనందంగాను ఉందని చెప్పుకుంటున్నాం. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి వర్ణ వ్యవస్థకి అది రోజు మనుబోలు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి అంబేద్కర్ గారి జన్మదిన వేడుకల్ని ఘనంగా జరుపుకోవటం మాకెంతగానో ఆనందకరంగా సంతోషకరంగా ఉంది. ఈ యొక్క దినం ఏంటంటే జ్ఞాన శిఖరము మన దేశంలో పుట్టినటువంటి దినం. ఈ యొక్క జ్ఞాన శిఖరాన్ని మనం జ్ఞానాన్ని వాడుకోవాలి కానీ ఇంకా అంధత్వంలోనే బతుకుతున్నటువంటి జనాలకి ఈ యొక్క బీజేపీ పార్టీ శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామివారి ఉత్సవాల్లో భాగంగా బద్దెవోలు రోడ్డు సమీపంలో వెలిసి ఉన్న శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం శ్రీ పార్వతీ పరమేశ్వరులకు వైభవంగా కళ్యాణం నిర్వహించారు. స్వామి అమ్మవార్లను పూల మండపంలో అందంగా అలంకరించి వేద మంత్రోచ్చరణాల నడుమ సాంప్రదాయబద్ధంగా ఆలయ అర్చకులు మాకుల సాయి కుమార్ వర్మ ఆధ్వర్యంలో వివాహ వేడుకలు నిర్వహించారు. సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విచ్చేసి పార్వతీ పరమేశ్వరులను దర్శించుకొని వేద పండితుల వద్ద ఆశీర్వాదాలు పొందారు. కళ్యాణం అనంతరం 10,000 మంది భక్తులకు భారీ అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేపట్టారు. కళ్యాణ కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన మల్లా బత్తాని మల్లికార్జునారెడ్డి, మమతా దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. గ్రామస్తుల సహకారంతో అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చి శ్రీ పార్వతీ పరమేశ్వరులను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన దుకాణాలు, రంగుల రత్నాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉత్సవాల సందర్భంగా పలువురు ఉచిత మజ్జిగ, త్రాగునీటి చలివేంద్రాలు ఏర్పాటు చేశారు.
గూడూరు పట్టణంలోని శ్రీ అలఘానాథ స్వామి దేవస్థానంలో శ్రీ మద్ర మానుజాచార్య స్వామి వారి తిరునక్షత్ర ఉత్సవాల వైభవంగా ప్రారంభమయ్యాయి. మంగళ వాయిద్యాలతో స్వామివారి పల్లకీ సేవ ఘనంగా నిర్వహించారు. మహిళల కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులు గోవిందనామ స్మరణ చేస్తూ స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ నెల 22వ తేదీ వరకు ప్రతిరోజు రాత్రి పల్లకీ సేవ వైభవంగా నిర్వహించబడుతోంది. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు చేశారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈరోజు 14/4/26 అన్నదాతలుగా స్వర్గీయ నాగేశ్వరి గారు, ఎం రమాదేవి గారుల జ్ఞాపకార్థం అరవింద్ హాస్పిటల్ అధినేత వారి తరఫున ఈరోజు అన్నదానం చేస్తున్నాము. కాబట్టి వారి జ్ఞాపకం సంవత్సరాలని హాస్పిటల్ అభివృద్ధి నిరంతరాభివృద్ధి మంచి పేరు తెచ్చుకొని ప్రజాసేవ చేయాలని మేము ఈ సంవత్సరానికి 2 సార్లు మనకు నిర్వహిస్తారు. కాబట్టి భగవంతుడు డాక్టర్ గారికి ఆరాధన చేసేవాళ్ళు
శ్రీ భువనేశ్వరి దేవసమిత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం సందర్భంగా సాయంత్రం స్వామి అమ్మవార్లకు పల్లకి సేవ శివనామ స్మరణతో వైభవంగా జరిగింది. ఉభయదాతలుగా చిలకూరు మండలం ఆర్ఐ దాంపూర్ పూర్ణచంద్ సౌమ్య దంపతులు వ్యవహరించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని అమ్మవారిని దర్శించుకొని పల్లకి సేవలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. జరిగేదే కదా చాలా అంతే. మణుబోలు గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి పార్వతీ పరమేశ్వరులకు రథోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. మణుబోలు గ్రామంలోని శ్రీ బ్రహ్మేశ్వర స్వామి ఆలయం నుండి సుమారు 4 టన్నుల బరువు కలిగిన స్వామివారి రథంలో శ్రీ పార్వతీ పరమేశ్వరులను అందంగా అలంకరించి రథాన్ని భక్తులు తమ భుజాలపై ఉంచుకొని 5 కిలోమీటర్ల దూరం వెలిసి ఉన్న శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి ఆలయం వద్దకు జాతీయ రహదారి మీదుగా తప్పెట్లు మంగళ వాయిద్యాల నడుమ మోసుకెళ్లారు. రథాన్ని మోసేందుకు మణుబోలు గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఆలయ అర్చకులు సర్వేపల్లి ఫణీంద్ర శర్మ, మాకుల సాయి కుమార్ శర్మలు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ ఉత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మణుబోలు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎం శివరాజేష్ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మంగళవారం శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి ఆలయం వద్ద పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణం నిర్వహించిన అనంతరం తిరిగి రథాన్ని 5 కిలోమీటర్ల మేర తమ భుజాలపై తీసుకొని మణుబోలులోని శ్రీ బ్రహ్మేశ్వర స్వామి ఆలయం వద్దకు మోసుకొని వెళ్లారు. ఈ ఉత్సవంలో రథాన్ని మోసేందుకు దేశ విదేశాల్లో స్థిరపడి ఉన్న మణుబోలు ప్రాంతవాసులు ఉత్సవాల సమయానికి తప్పనిసరిగా వచ్చి రథాన్ని మోసి తమ మొక్కుల్ని తీర్చుకుంటున్నారు. ఎక్కడ లేని విధంగా వందల సంవత్సరాల నుండి రథాన్ని భుజాలపై మోసుకెళ్తున్న సాంప్రదాయాన్ని ప్రస్తుత తరంలోని భక్తులు కొనసాగించడం పట్ల విశేషంగా మారింది. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జువ్వల దిన్నకు దేనికి వస్తున్నారో సమాధానం చెప్పాలని టీడీపీ ప్రభుత్వంలోనే మత్స్యకారులకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, ప్రజల్లో వైసీపీ పార్టీపై నమ్మకం పోయిందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని వాటర్ ట్యాంక్ వద్ద అంబేద్కర్ సేవా సంఘం ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే సునీల్ కుమార్. గూడూరు పట్టణంలోని అగ్నిమాపక కేంద్రం వద్ద అగ్నిమాపక వారోత్సవాలకు ప్రారంభించిన గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి వారి ఉత్సవాల్లో భాగంగా బద్దెవోలు రోడ్డు సమీపంలో వెలిసి ఉన్న శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం శ్రీ పార్వతీ పరమేశ్వరులకు వైభవంగా కళ్యాణం. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.